సిరీస్ డే 6లో అయితే సింపుల్‌గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద కడాయి పెట్టేసి, కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు ఇలాగ పొడవుగా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్‌గా పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలా. అయితే నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న వాటర్ ఏమీ లేకుండా హై ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలా. ఇలాగ మనం ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము. మీ కారం తగ్గట్టు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోండి. కొంచెము ధనియా పౌడరు, కొంచెము గరం మసాలా, కొంచెము జీరా పౌడరు, కొంచెము కరేపాకు, కొంచెం కస్తూరి మీద కూడా క్రష్ చేసుకొనైతే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసేసి మొత్తం అయితే ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలా. ఇలా మూత పెట్టేసి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా